तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कथमह्यं ददाति स्वपदात्मिकं वन्देऽहं श्रीगुरोः श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनान्वितं तं सजीवं रघुनाथान्वितम् तं सजीवं साद्वैतं सात्वतूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादांश्च सहगणललिता श्रीविशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनिति नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शूर्यवाणे पाश्चाशते देशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्विषे नमः। नमो ब्राह्मण्यदेवाय गोब्राह्मण्यहिताय च जगतिताय कृष्णाय गोविन्दाय नमो नमः। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश नौपिकः कान्त राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये उग्रं वीरं महाविष्णुं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्युर्नमाम्यहम् वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुक एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ టు ఆల్ ఆఫ్ యూ. కృష్ణ సో ఈరోజు యాక్చువల్గా బౌద్ధ రథయాత్ర అంటే ఈరోజు గుండీచా నుంచి రిటర్న్ వస్తాడు, మళ్ళీ టెంపుల్కి రిటర్న్ వస్తాడు జగన్నాథ్. ఇంతకుముందే ఏంటి, టెంపుల్ నుంచి గుండీచా మందిరానికి వెళ్ళాడు, ఇప్పుడు రిటర్న్ వస్తాడనమాట, ఈరోజు రిటర్న్ అవుతాడు. సో అది బౌద్ధ రథయాత్ర. సో మనము జగన్నాథ్ స్టోరీ ఒకసారి మనకి కొందరికి తెలిసి ఉండకపోవచ్చు, అందుకోసం ఈరోజు కొంచెం చెప్పుకుందాము ఏంటి అనే దాని మీద. మనం ఈరోజు క్లాస్ మనం దేవుడి గురించి చెప్పుకోవాలి, కొంచెం మనకి భక్తి పెరగాలి అంటే కొంచెం దేవుడి గురించి మాట్లాడుకోవాలి, చెప్పుకోవాలి, అప్పుడే భక్తి పెరుగుతుంది. సో అసలు ఎలా స్థాపించబడ్డాడు ఈ జగన్నాథ్ అనేది మనం ఈరోజు స్టోరీ తెలుసుకుందాము. అలాగే సుదర్శన చక్రం గురించి తెలుసుకుందాము, అలాగే ఆ ఫ్లాగ్ ఉంటుంది కదా, ఫ్లాగ్ గురించి తెలుసుకుందాము మనం ఈరోజు. సో ఇంద్రద్యుమ్న మహారాజు అని ఒక రాజు ఉండేవాడు, ఎన్నో వందల సంవత్సరాల క్రితం స్టోరీ ఇది. అయితే ఆయన భార్య పేరు గుండీచా, యాక్చువల్గా తన భార్య పేరు గుండీచా. ఆమె ఇంద్రద్యుమ్న మహారాజే ఈ జగన్నాథుని స్థాపిస్తాడు పూరిలో. అప్పుడు ఆ పూరి ప్లేస్ నీలాచల అనేటోళ్ళు, నీలాచల ఆ పూరి ప్లేస్, అక్కడ స్థాపిస్తాడు ఆ విగ్రహాన్ని. ఎవరు?
మీకు తెలుసు కదా, ఇక్కడ ఉంది ఫస్ట్ పిక్చర్లో ఉన్నాడు. కృష్ణ, తర్వాత సుభద్ర, బలరామ, ముగ్గురి అక్కడ పూరిలో స్థాపిస్తారు. ఎవరు? ఇంద్రద్యుమ్న మహారాజు. అయితే ఈయనకి ఏంటంటే ఆయనకు ఒక కోరిక ఉండింది. ఏంటి అంటే కృష్ణ దర్శనం కావాలి. ఎవరికైనా భక్తులకి చాలా ఉంటది కదా, ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. ఆ కృష్ణుని యొక్క దర్శనం కావాలి అని చాలా కోరిక ఆయనకి. సో ఏం చేస్తాడంటే ఆయన ఈ పవర్ఫుల్ భగవంతుడు మనకి ఎక్కడ ఉంటాడు అని పంపిస్తాడు. ఆయన యొక్క ఒక అసిస్టెంట్ని పంపిస్తాడు, విద్యాపతిని పంపిస్తాడు. ఆయన పేరు విద్యాపతి. పంపిస్తే ఆయన వెళ్ళి మొత్తం తిరుగుతాడు, అన్ని ప్రదేశాలు తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ ప్రభు కోసం, వాళ్ళ రాజు కోసం తిరుగుతూ ఉంటే విశ్వవసు ఆయన కనుక్కుంటాడు. ఏంటి అంటే ఒక ట్రైబల్స్ పూజిస్తూ ఉంటారు అక్కడ. నీలమాధవ అని ఒక పెద్ద విగ్రహానికి పూజలు అనేటివి జరుగుతూ ఉంటాయి. ఇదంతా తెలుసుకుంటాడు విశ్వవసు. విద్యాపతి తెలుసుకుంటాడు. విద్యాపతి తెలుసుకొని అక్కడ ఆ ట్రైబల్స్ని అందరినీ కనుక్కొని అక్కడ కొంచెం స్టోరీ జరుగుతుంది. మెల్లగా ఎలాగో ఎంటర్ అవుతాడు ఆ ట్రైబల్స్ తోటి ఫ్రెండ్షిప్ చేయడము. అదంతా జరిగిన తర్వాత విశ్వవసు చాలా పూజలు చేస్తూ ఉంటాడు అనమాట. ఆ ట్రైబల్ ఆయన కూడా ఇది ఆ నీలమాధవ అనే విగ్రహానికి చాలా పూజలు చేస్తూ ఉంటాడు. పూజలు చేస్తూ ఉంటే ఈ విద్యాపతి ఏం చేస్తాడు, నాకు ఒకసారి చూడాలని ఉంది, మీరు పూజించే ఆ నీలమాధవుడిని నేను కూడా చూస్తా అంటాడు. అంటే ఒప్పుకోడు. ఆ మహిమ అంత, అంటే ఆయన వింటాడు ఎన్నో అక్కడ ఆ నీలమాధవుడి గురించి చాలా వింటాడు అనమాట. సో ఇక్కడే శక్తివంతమైన భగవంతుడు ఉన్నాడు అని తెలుసుకుంటాడు అతను విద్యాపతి. తెలుసుకొని ఇంకా ఒప్పుకోడు విశ్వవసు చూడడానికి. ఒప్పుకోకపోతే ఏమవుతుంది, అక్కడే వాళ్ళ ఎవరు విశ్వవసు యొక్క డాటర్ని పెళ్లి చేసుకుంటాడు. ఎవరు? విద్యాపతి. విశ్వవసు యొక్క డాటర్ని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఆయన కూడా అందులో ట్రైబల్లో ఒక మనిషిలాగా అయిపోతాడు కదా. సో అప్పుడు ఆయన కోరిక చెప్తాడనమాట, నాకు ఆ నీలమాధవ్ని చూడాలని ఉంది అని అంటాడు. అంటే ఈ విశ్వవసు అప్పుడు అల్లుడు కదా, అల్లుడయ్యాడు కదా, ఇప్పుడు ఆయన పుత్రికనిచ్చాడు కదా. సో ఆయన ఏం చేస్తాడు, సరే నేను చూపెడతా నీకు, తీసుకెళ్తా అనేసి ఆయనకి కళ్ళకు గంతలు కడతాడనమాట గట్టిగా, కనిపించకుండా కళ్ళకు గంతలు కట్టి తీసుకెళ్తూ ఉంటాడు. అయితే ఈయన ఎంత తెలివిగలడో చూడండి విద్యాపతి. ఆయన ఏం చేస్తాడు, కొన్ని మస్టర్డ్ సీడ్స్ ఉంటాయి కదా, మస్టర్డ్ సీడ్స్ అంటే మీకు తెలుసు అనుకుంటా, చిన్న చిన్న నల్లగా ఉంటాయి, మన పోపు గింజలలో వేసుకుంటాం. ఆ మస్టర్డ్ సీడ్స్ ఒక ఒక సంచిలో కట్టుకుంటాడు అనమాట. సంచిలో కట్టుకొని దానికి ఒక చిన్న, అంటే ఆ సీడ్స్ పడేటట్టుగా చిన్న హోల్ చేసుకుంటాడు. హోల్ చేసుకొని తెలియకుండా, ఇదంతా తెలియకుండా చేస్తాడనమాట విశ్వాసుకి. ఆ హోల్ చేసి వెళ్తూ ఉంటాడు. వాళ్ళు ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాడనమాట. ఆ హోల్స్ గుండా ఆ మస్టర్డ్ సీడ్స్ అలా పడుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే దారి తెలుసుకోవాలి, నేను మళ్ళీ నెక్స్ట్ టైం మా రాజు ఇంద్రద్యుమ్న మహారాజును తీసుకొని రావాలి అనే తపనతోటి అలా చేస్తాడు. సో వెళ్తాడు, దర్శనం అవుతుంది. దర్శనం ఇక అద్భుతం అనమాట. ఆ బ్యూటీ చూసి ఫ్లాట్ అయిపోతాడు. ఎవరు? విద్యాపతి. ఎంత అద్భుతంగా ఉన్నాడు ఈ నీలమాధవుడు అని చాలా ఇదైపోతాడు. ఇంకా ఆయన కళ్ళ ముందే ఏం చూస్తాడంటే, ఒక బర్డ్, అక్కడ ఒక వాటర్ ఉంటుందన్నమాట. ఆ వాటర్ తాగడానికి వచ్చి ఆ బర్డ్ ఇలా వాటర్ తాగుతుంది. అది ముక్తి వచ్చేస్తుంది దానికి. ఎలా అంటే 4 హ్యాండ్స్ వచ్చేస్తే దానికి ఆటోమేటిక్గా చూస్తూ ఉండగా పైకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇదంతా ఈ లీల చూసేసరికి ఇంకా నమ్మేస్తాడు విద్యాపతి, ఎక్కడా లేడు, భగవంతుడు ఇక్కడే ఉన్నాడు అనేసి. ఇంకా
తర్వాత వచ్చేస్తాడు కదా, ఆయనకి తెలుసు ఈ దారి ఎలా ఉంది అనేది ఆయనకి తెలుసు. ఆయన మస్టర్డ్ సీడ్స్ వేసుకుంటూ వచ్చాడు కదా. సో ఆయన నెక్స్ట్ ఏం చేస్తాడు, వచ్చేసిన తర్వాత రిటర్న్ వచ్చిన తర్వాత రాజు దగ్గరికి వెళ్తాడు. రాజా, మీరు చెప్పిన పని నేను ఈరోజు చేయగలిగాను. మీకు ఆ కృష్ణ దర్శనం కావాలని మీకు ఎంతైతే కోరిక ఉందో అది నేను ఇప్పించగలను, రండి తీసుకెళ్తా అనేసి ఇంద్రద్యుమ్న మహారాజును అప్పుడు ఈ వర్షాకాలంలో చక్కగా ఈ మస్టర్డ్ సీడ్స్ చక్కగా తొందరగా మొలకలు ఎత్తుతాయి, కొంచెం మంచి చెట్లు లాగా వస్తాయి అన్నమాట. సో ఆ చెట్ల గుండా వెళ్తాడనమాట. ఆ మస్టర్డ్ సీడ్స్ చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్ల గుండా మెల్లగా వెళ్తాడనమాట. కానీ అక్కడికి వెళ్తే షాకింగ్ థింగ్ ఏంటంటే నీలాచల మాధవుడు అక్కడ ఉండడు, డిసపియర్ అయిపోతాడు. ఎందుకు? అది ఒక నియమం ఏంటంటే బయటి వాళ్ళు చూడరాదు. అది అందుకే ఆయనకు ఒప్పుకోడు. స్టార్టింగ్ విశ్వవసు ఎందుకు ఒప్పుకోడు అంటే బయటి వాళ్ళు చూడకూడదు. సో అయ్యో ఇప్పుడు ఎంత బాధపడతాడో రాజు ఇంద్రద్యుమ్న. అయ్యో నా వల్ల ఈ భగవంతుడే మాయమైపోయాడే, నేను చాలా పెద్ద తప్పు చేశాను అని చాలా బాధపడుతూ ఉంటాడనమాట. అయితే ఆయనకి ఒక 2-3 డేస్కి ఒక కళ వస్తుంది. ఏంటంటే భగవంతుడే కళలో కనిపించి ఏం చెప్తాడంటే, నేను బ్రహ్మ యొక్క 50 ఇయర్స్ నీలాచలునిగా ఉంటా. ఆ తర్వాత బ్రహ్మ యొక్క 50 ఇయర్స్ అంటే మీకు తెలుసు కదా, బ్రహ్మ యొక్క 1 డేనే చాలా చాలా సంవత్సరాలు. సో అది మనకి భగవద్గీతలో తర్వాత వస్తుంది. సో బ్రహ్మ యొక్క 50 ఇయర్స్ నేను నీలాచల మాధవుడిగా ఉంటా, నెక్స్ట్ 50 ఇయర్స్ నేను జగన్నాథుడిగా ఉంటా అని చెప్తాడు కదా. 3 మొద్దు కర్రలు అంటే అవి వుడ్డుతో ఉన్నవి 3 రివర్ నుంచి కొట్టుకొని వస్తాయి. నువ్వు వాటిని తీసుకొచ్చి నా ఆకారాలు తయారు చేయించు అని రాజుకు ఆ గాడ్ చెప్పేసి డిసపియర్ అయిపోతాడు. సో ఇది విన్న రాజు ఏం చేస్తాడు, నాకు ఇలా కళ వచ్చింది, సో వెళ్ళిపోయిన అతన్ని మళ్ళీ నేను జగన్నాథుడిగా నేను స్థాపించాలి, అది నా పైన ఉంది, ఈ పని నా పైన ఉంది అనేసి ఆయన ఏం చేస్తాడంటే, విశ్వకర్మ గ్రేట్ ఆర్కిటెక్ట్ విశ్వకర్మ, ఆయన దేవతల ఆర్కిటెక్ట్. యాక్చువల్గా అక్కడ దేవతా లోకంలో వాళ్ళకి ఏమైనా నగరాలు వాటికి కావాలంటే విశ్వకర్మనే యూజ్ చేసుకుంటారు. సో అంత గొప్ప ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చే వరకు ఇక్కడ చాలా కాలం కూడా అయిపోతుంది ఆయన తీసుకొచ్చేసరికి. ఎందుకంటే వాళ్ళ టైం స్పాన్ వేరు, మన టైం స్పాన్ వేరు. సో తీసుకొచ్చిన తర్వాత ఏమవుతుంది, విశ్వకర్మ ఒక రూమ్ లో పెట్టుకొని చెప్తాడు ఇంద్రద్యుమ్న మహారాజుకి. ఏం చెప్తాడంటే, మీరు చెప్పే వరకు మీరు తలుపులు తీయకూడదు, నేను లోపలుండి నా పని నేను చేసుకుంటా అని చెప్తే ఇంకా రాజు సరే అంటాడు. సరే, నువ్వు నీ మూర్తి ప్రిపరేషన్లో ఉంటాడు కదా విశ్వకర్మ. సో ఆ తలుపులు గట్టిగా వేసుకొని లోపల ఉంటాడు. ఇంకా రోజు రాజు వింటూ ఉంటాడు అన్నమాట, టక్ 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 అట్లా శబ్దం వస్తూ ఉంటది. ఎందుకంటే ఆ కర్ర కొడుతూ ఉంటే శబ్దాలు వస్తూ ఉంటాయి కదా. సో ఆ శబ్దాలు వింటూ ఉంటాడు అనమాట ఈయనే. ఇగో ఇక్కడ ఈయనే నీలాచల మాధవుడు. మన జగన్నాథ్ బలరాం, సుభద్ర మధ్యలో ఉంది, జగన్నాథ్ బలరాం. ఇది ఫస్ట్ పిక్చర్. అది సెకండ్ పిక్చర్ నీలాచల మాధవుడు అనుకోండి. థర్డ్ పిక్చర్ విశ్వకర్మ తయారు చేస్తున్నాడు విగ్రహాలని. ఇలా తయారు చేయాలి ఆయన. సో అది ఎందుకు అలా తయారు చేస్తాడో కూడా మనం చర్చించుకుందాం. సో తయారు చేస్తూ ఉంటాడు ఆయన. తయారు చేస్తూ ఉంటే ఏమవుతుంది, కొన్ని రోజులకి ఆ టక్ టక్ శబ్దం రాదు, ఆగిపోతుంది. ఇంకా రాజు ఏంటి శబ్దం రావట్లేదు, లోపల వెళ్ళిన అతను అసలు శబ్దం చేయట్లేదు, అసలు ఏమైంది అనేసి ఆయనకి డౌట్ వస్తుంది.
అసలు ఉన్నాడా మరి, ఏంటి ఏమన్నా అయిందా ఆయనకి, ఆయనకి ఏమైనా ప్రాబ్లం కూడా రావచ్చు కదా, ఏమైంది అని డౌట్ వస్తుంది. ఒక 2-3 డేస్ అయిన తర్వాత ఇంకా రాజు రాణి డిసైడ్ అవుతారు, లేదు మనం తలుపులు ఓపెన్ చేద్దాము, లోపల ఏంటో చూద్దాము అనేసి తలుపులు ఓపెన్ చేస్తారు. అంటే క్యూరియాసిటీ ఆపుకోలేక తలుపులు ఓపెన్ చేస్తారు. తలుపులు ఓపెన్ చేసి చూస్తే విశ్వకర్మ లేడు అక్కడ. కానీ 3 విగ్రహాలు ఉన్నాయి అక్కడ, పెద్ద కళ్ళు ఇలాగే. ఇగో ఇక్కడ ఫస్ట్ పిక్చర్లో ఎలా ఉన్నారు అలాగే ఉంటాయి అవి. 3 విగ్రహాలు ఉన్నాయి. ఇంకా ఆ, అసలు ఇంకా ఏమి ఆ, అసలు అర్థం కాదు ఏంటిది అనేసి రాజుకి. సో ఆయన ఏం చేస్తాడు, ఇంకా ఆ మూర్తిస్ని తీసుకొచ్చేసి ఆ అక్కడ పెడతాడు. పెట్టిన తర్వాత ఈ కారణం ఏంటి అని కనుక్కుంటే ఏంటి అని అంటే, ఇది ఇలా ఉంది స్టోరీ, నెక్స్ట్ స్టోరీ అన్నమాట. కారణం ఎందుకు వీళ్ళు ఇలా ఉన్నారు, పెద్ద కళ్ళతో ఇలా ఎందుకు ఉన్నారు అనేది స్టోరీ. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఇప్పుడు ఆ, బృందావనం ఆ, బృందావనం అంటే కృష్ణకి చాలా ఇష్టం. ఆయన అక్కడ ఉన్న అతను కదా. సో అక్కడ ఆయన చిన్నప్పుడు ఆడిన ఆటలు అవి ఆయనకి చాలా ఇష్టం. అందుకే అంట ఆ, ఆయన మధ్యరాత్రిలో కూడా లేచేవాడంట బృందావనంని తలుచుకుంటూ. ఆయనకి అక్కడికి వెళ్ళాలి, ఆ లీల గుర్తొస్తూ ఉంటాయంట ఆయన పెరిగిన వాతావరణం అదంతా. సో ఆ, అందరు అడుగుతారనమాట, ఎవరు ద్వారకలో ఉన్న రాణులు, కృష్ణుని యొక్క రాణులు ఉంటారు కదా, వాళ్ళందరూ అడుగుతారనమాట, ఎందుకు కృష్ణుడు ఎప్పుడు బృందావనం బృందావనం అని చాలా తపిస్తూ ఉంటాడు, కారణం ఏంటి అని అడిగితే, రోహిణి ఉంటుంది కదా బలరాముని తల్లి, రోహిణి స్టార్ట్ చేస్తుంది స్టోరీ. ఇంకా చెప్పడం అన్నమాట, అక్కడ జరిగిన లీలలు, అక్కడ కృష్ణ ఎట్లాంటి పనులు చేశాడు, ఎలాంటి ఆటలు ఆడుకునేవాళ్ళు. ఆ ఆ పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఈ గోపికలందరూ వచ్చి ఎలా యశోదమ్మని ఆ యశోదమ్మతో గొడవ పెట్టుకునే వాళ్ళు, దానికి యశోదమ్మ ఎట్లా సమర్థించింది, ఇలా అన్ని లీలలు చెప్తూ ఉంటారన్నమాట. అయితే దీనికన్నా ముందు చెప్పక ముందు ఏమవుతుందంటే, సరే ఇవి లీలలు చెప్పే ముందు నేను చెప్తాను ఆ, బృందావనం అంటే ఎందుకు కృష్ణుడికి ఇష్టము అని. ఈ స్టోరీస్ చెప్పక ముందు ఆమె ఏం చేస్తుందంటే, సుభద్ర మాతని, సుభద్ర అమ్మని అక్కడ ఆ డోర్ దగ్గర నిల్చోమంటుంది. ఎందుకు అనంటే ఎవ్వరు రాకుండా, కృష్ణ ఉన్ను బలరాం ముఖ్యంగా వచ్చి ఈ స్టోరీస్ వినకూడదు వాళ్ళు, వాళ్ళని రాకుండా నువ్వు చూసుకో అని సుభద్రని అక్కడ నిల్చోపెడుతుంది అనమాట డోర్ దగ్గర పెట్టి. ఈ రోహిణి అన్ని స్టోరీస్ చెప్తూ ఉంటుంది అనమాట, ఎవరికి, రాణులకు అందరికీ స్టోరీస్ చెప్తూ ఉంటుంది, అక్కడ నెరేట్ చేస్తూ ఉంటది ఆ కృష్ణ లీలలు ఎలా జరిగినాయి, ఏం జరిగినాయి అక్కడ, ఆ పూతన గురించి అన్ని అన్ని స్టోరీస్ చెప్తూ ఉంటుంది. చెప్తూ ఉంటే ఈ స్టోరీస్ వింటూ సుభద్ర పెద్దగా చేసేస్తుంది కళ్ళు. అంటే అంత ఇష్టంగా అన్నమాట, అంత ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట. ఆమె కళ్ళు చూడండి ఎంత పెద్దగా ఇలా అయిపోతాయి, పెద్ద కళ్ళు. ఇంకా ఆమె బాడీలో ఉన్న ఈ పార్ట్స్ కొంచెం లోపలికి ష్రింక్ అయిపోతాయి అన్నమాట అన్ని. అంత అంటే అది ఆ, భక్తిలో హయ్యర్ స్టేజ్లో ఉంటే అట్లా అయితే అని చెప్తారు మన గురువులు. సో అలా అంత అంత ఇదిగా అయిపోతుంది అనమాట సుభద్ర మాత. అట్లా అంత ఇదిగా అయిపోయాక ఈమెను చూస్తారు ఎవరు, కృష్ణ బలరాములు. వాళ్ళు కూడా వచ్చి వింటూ ఉంటారు, వాళ్ళు కూడా అలాగే అయిపోతారు, పెద్ద కళ్ళు ఇగో ఇలా. ఇక్కడ ఫస్ట్ పిక్చర్ లో ఉన్నారు కదా, అలా పెద్ద కళ్ళు, వాళ్ళు కూడా అలాగే అయిపోతారు అనమాట. సో వాళ్ళకి ఈ రూపం రావడానికి కారణం అది. అయితే నారదుడు ఆయన కోరిక ఏంటి అనంటే, ఆ, ఈ రూపమే కలియుగంలో అందరు దర్శించుకోవాలి. ఏ, అందరూ కృష్ణుని యొక్క లీలలు విని ఆ, ఎలా అయితే ఎంత అద్భుతమైన ఫీలింగ్ లో ఉన్నారో, ఉంటే ఆ ఫీలింగ్ కృష్ణ బలరాములకు ఇష్టమంట. అది మనం చెప్పుకుంటుంటే, ఇలా చెప్పుకుంటూ ఉంటే, కృష్ణుని గురించి లీలలు చెప్పుకుంటూ ఉంటే, కృష్ణుని కథలు చెప్పుకుంటూ ఉంటే ఆ, ఆ, అది కృష్ణ బలరాములకి సుభద్రమ్మకి చాలా ఇష్టమంట. సో వాళ్ళు కూడా ఆనందిస్తారంట మనల్ని చూసి. సో అది నారదుడు చెప్తాడనమాట.
సో ఈ కలియుగంలో వీళ్ళు ఈ రూపంలో అందరికీ ముక్తి ప్రసాదించాలి అని చెప్తాడు. అది కోరిక అంట, నారదుని కోరిక. సో అలా జగన్నాథుడు వీటిని తీసుకొచ్చి స్థాపిస్తాడు చక్కగా పూరిలో. స్థాపించిన తర్వాత ఏమవుతుంది, ఈ కృష్ణుడికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఈయన చేసిన పెద్ద అద్భుతమైన పని కదా ఇది. ఎంతమందికి నెక్స్ట్ 50 బ్రహ్మ యొక్క 50 ఇయర్స్ ఇలాగే ఉంటాడు అతను. సో అందుకోసం ఆయన ఇంద్రద్యుమ్న మహారాజుని ఏవైనా 3 కోరికలు కోరుకో అని చెప్తాడు. చెప్తే ఇంద్రద్యుమ్న మహారాజు కోరుకుంటాడు. ఏంటి అంటే ఫస్ట్ కోరిక ఏంటంటే, నీ చేయి ఎప్పుడు డ్రైగా ఉండద్దు స్వామి అంటాడు. డ్రైగా ఉండద్దు అంటే అర్థం ఏంటి, తడి ఆరకూడదు. ఇలా ప్రసాదం తీసుకున్నాడా, నోట్లో వేసుకున్నాడా, చెయ్యి కడుక్కున్నాడా, ఈ చెయ్యి ఆరకముందే ఇంకో ప్రసాదం రావాలి, అలా అన్నమాట. అందుకే జగన్నాథ్ పూరిలో ఎలా ఉంటుంది అసలు, ప్రసాదాలు ఇలా దింపారా, ఇలా పెట్టారా, అయిపోయిందా ప్రసాదం, ఇంకో ప్రసాదం వచ్చేస్తుంది. ఇది పెట్టేశారా, ఇంకో ప్రసాదం వచ్చేస్తుంది. అసలు అలా దింపేస్తూ ఉంటారు. ఆ ప్రసాదాలకి కొదవే లేదు, అది చేస్తూనే ఉంటారు ఆ కిచెన్లో. సో అది ఫస్ట్ కోరిక అంట ఆయనది. ఇంకొక సెకండ్ కోరిక ఏం కోరుతాడంటే, నీ దర్శనం ఎప్పుడు ఆగకూడదు, అది నడుస్తూనే ఉండాలి స్వామి అంటాడు. అంటే సరే అంటాడు, ఎప్పటికీ అది దర్శనం జరుగుతూనే ఉంటుంది. ఇంకొకటి మూడో కోరిక కోరుతాడు. ఏంటి అంటే, నాకు పిల్లలు వద్దు, నాకు పుట్టొద్దు అంటాడు. ఎవరైనా కానీ కూడా ఏం కోరుకుంటారు, నాకు పిల్లలు కావాలి స్వామి, నాకు పిల్లలు కావాలి, నాకు ఇంకా పిల్లలు ఈ కలియుగంలో అయితే ఇంకా చెప్పలేము. కారణాలు ఏంటి, నేను చెప్పాను కదా, మన సోల్ క్లీన్ లేదనుకో కష్టం. ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది తప్పకుండా. సో ఇవాళ రేపు ముఖ్యంగా ఆడపిల్లలకి ఇది ఒక ప్రాబ్లం. సో పిల్లలు పుట్టట్లేదు. అది ఇంద్రజిమ్న మహారాజే కోరుకుంటున్నాడు, నాకు పిల్లలే వద్దు. ఎందుకు అనంటే మొత్తం అది అతి అమితమైన భక్తి, భగవంతుడి పైన విపరీతమైన ప్రేమ ఉన్న వాళ్ళే అట్లాంటివి కోరుకుంటారు. చాలా కష్టం, ఎవ్వరు కోరుకోరు అట్లా. సో ఆయన అంతటి గొప్ప త్యాగం చేస్తాడనమాట, నాకు పిల్లలు వద్దు అని. కానీ ఆ గుండీచా తల్లి చూడండి ఎంత అదృష్టవంతురాలో. ప్రతిసారి చక్కగా కృష్ణుడు ఈమెను యశోదమ్మ లాగా భావిస్తూ వెళ్తాడు, లేదా ఆంటీ లాగా, అత్తగారు లాగా, ఏదో ఒకటి, అత్త అయినా తల్లి అయినా అలా భావిస్తూ అక్కడికి వెళ్తాడు. అక్కడ కొంచెం రెస్ట్ తీసుకుంటాడు ఆ తల్లి దగ్గర, మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటాడు ప్రతిసారి రథయాత్రలో. ఎంత గొప్ప ఇది ఆమె తెచ్చుకుంది చూడండి. అది అంతటి అదృష్టం ఎవరికి ఉంటుంది, పిల్లలు లేకపోయింది ఏమవుతుంది, ఇంత గొప్ప అదృష్టం ఎవరికి దక్కుతుంది. సో అలా అన్నమాట. సో ఇది ఒక స్టోరీ. ఆమె వాళ్ళ విగ్రహాలు ఎందుకు అలా ఉంటాయి అనేది ఇది స్టోరీ. తర్వాత ఇది యాక్చువల్గా స్టోరీ. సో నెక్స్ట్ సుదర్శన చక్ర స్టోరీ ఉంది ఒకటి. సుదర్శనుడు, ఈ చక్రం ఉంటుంది కదా ఎప్పుడు, సుదర్శన చక్రం కృష్ణుడిది. సో ఆ సుదర్శనుడు ఆయన ఎప్పుడు ఏమనుకుంటాడంట అంటే, నేనే పెద్ద గ్రేట్ డివోటీ అని అనుకుంటూ ఉంటాడు. చాలా అహంగా ఫీల్ అవుతాడు అనమాట. నా అంత గొప్ప, చూసావా, ఎప్పుడు నేను ఆ కృష్ణుని చేతిలో ఉంటా, నేను నా అంత గ్రేట్ ఎవ్వరు లేరు అనేది అహం వచ్చేస్తుంది ఆ సుదర్శనునికి. సో ఇది కృష్ణుడు వింటాడనమాట. కృష్ణుడు వింటాడు. విని ఏం చేస్తాడంటే, ఆ లార్డ్ చెప్తాడు ఎవరికి, ఈ సుదర్శనుడికి, నా యొక్క గొప్ప గ్రేట్ భక్తుడు అక్కడ నది ఒడ్డుకు కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడు, ఆయనని తీసుకురా అని చెప్తాడు. చెప్తే, ఆహా, నాకంటే గొప్ప భక్తుడు ఉన్నాడా, ఎవరతను అనేసి సుదర్శనుడు వెళ్తాడు అక్కడికి. వెళ్ళి చూస్తే ఏంటి, హనుమాన్ ఉంటాడు, తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా హనుమాన్కి చెప్తాడు, నువ్వు రావాలి, నిన్ను జగన్నాథుడు పిలుస్తున్నాడు, నిన్ను చూడాలంట అని అంటాడు. అంటే సరే, నా స్వామి పిలుస్తున్నాడా,
అనేసి ఇంకా ఆరాటంగా వస్తాడనమాట. ఎవరు? హనుమంతుడు. వచ్చేసరికి ఏముంది, 4 ద్వారాలు ఉంటాయి పూరి జగన్నాథ్ ఎంట్రీలో. సో ఈ 4 ద్వారాల దగ్గర సుదర్శనుడు ఒక ఒక చాలా పెద్ద ఫైర్ తోటి నిల్చుంటాడు ఎంటర్ కాకుండా. ఇంకా హనుమంతుడికి అర్థం కాదు. ఫస్ట్ డోర్కి వెళ్తాడు, అక్కడ ఉంటాడు. సెకండ్ డోర్ దగ్గరికి వెళ్తాడు, అక్కడ ఉంటాడు. థర్డ్ డోర్కి వెళ్తాడు, అక్కడ ఉంటాడు. ఫోర్త్ డోర్ దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఉంటాడు. ఈ 4 డోర్స్ దగ్గర ఉన్నాడు ఈయన. అసలు అర్థం కాదు, ఏంటి, ఎట్లా ఎంటర్ అవ్వాలి నేను అని. తర్వాత ఇంకా హనుమంతుడు ఆయన రూపాన్ని కొంచెం చేంజ్ చేస్తాడు. ఆయనకి ఉన్నాయి కదా, మహిమలు ఉన్నాయి కదా. సో చేంజ్ చేసి ఏం చేస్తాడు, 4 చేతులు తెచ్చుకొని ఒక్కొక్క చేతితోటి ఒక్కొక్క సుదర్శనుని గట్టిగా పట్టుకొని లోపలికి వెళ్ళిపోతాడు. లోపలికి వెళ్ళిపోయి ఆ భగవంతుణ్ణి, జగన్నాథుని దర్శనం చేసుకుంటాడు. జగన్నాథుడు చాలా సంతోషిస్తాడు, వచ్చావా అని. చక్కగా ఇద్దరు కొద్దిసేపు ఇంకా వాళ్ళది ఉంటుంది కదా, మాట్లాడుకోవడం అవి అని అయిపోతాయి. ఇంకా హనుమాన్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక అప్పుడు సుదర్శన్ తోటి జగన్నాథ్ అంటాడు, చూసావా నా భక్తుడు ఎలా వచ్చాడో అని. అప్పుడు సుదర్శనుడు చాలా ఫీల్ అవుతాడు, గిల్టీగా ఫీల్ అవుతాడు, తప్పు చేసిన వాళ్ళలాగా. అప్పుడు ఆయనకి అర్థమవుతుంది, నాకంటే గొప్ప భక్తుడు ఉన్నాడు అని. అని కొంచెం ఫీల్ అవుతాడు. తర్వాత అప్పుడు ఈ ఇప్పుడు జగన్నాథ్కి ఎక్కడుంటాడు మరి, జగన్నాథుడికి చక్రం ఉండదు, సుదర్శన్ చక్రం ఉండదు. సో ఆయనకు ఒక ప్లేస్ ఇస్తారు, ఏంటంటే పక్కన ఒక లాగ్ లాగా పెడతారనమాట. అతన్ని ఒక లాగ్ లాగా, ఒక వుడ్ తోటి తయారు చేసిన ఒకటి ఉంటుంది, పక్కన ఉంటుంది. మీరు పూరికి వెళ్తే చూడొచ్చు, పక్కన ఒక లాగ్ లాగా తయారు చేసి పెడతారు. పెట్టిన తర్వాత ఇంకా మంచి వరాన్ని ఇస్తాడు సుదర్శన్ చక్రానికి. ఏంటి అంటే ఆ టెంపుల్ పైన గోపురానికి పైన నువ్వు ఉండొచ్చు అని చెప్తాడు. జగన్నాథుడు చాలా మెర్సిఫుల్, చాలా దయ. ఏ తప్పులు చేసినా, ఆయన భక్తులు ఏమైనా తప్పులు చేస్తే ఈజీగా క్షమిస్తాడనమాట. అంత గొప్పవాడనమాట. సో ఏం చెప్తాడు, సరే నువ్వు ఆ గోపురాన్ని పైన ఉండు అని చెప్తాడు. ఆ గోపురానికి పైన ఉంటాడు. అది చాలా పెద్ద చక్రం, మీరు చూసుంటారు, చాలా పెద్దగా ఉంటుంది. 1000 కిలోస్ ఏమో చెప్పారు, నాకు గుర్తులేదు సరిగ్గా. 1000 కిలోస్ ఉంటుంది అని బరువు. అంత పెద్ద చక్రాన్ని చూస్తే చాలు, నన్ను చూడకపోయినా ఏం కాదు అంటాడు. అంత మెరిసి అంత గొప్ప వరాన్ని ఇస్తాడు. ఎవరైనా పూరికి వచ్చి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లోపల రాలేకపోతారు, రాలేకపోయినా ఏం కాదు, ఆ సుదర్శన చక్రాన్ని చూస్తే చాలు, నన్ను చూసినట్టే అని చెప్తాడు. అంత అంత గొప్ప వరాన్ని ఇస్తాడనమాట సుదర్శన చక్రానికి. సో తర్వాత ఆ పైన కూడా ఒక ఫ్లాగ్ ఉంది చూడండి, ఎంత పెద్ద ఫ్లాగ్. ఇక్కడ పైన లాస్ట్ పిక్చర్లో ఆ ఫ్లాగ్ కూడా ఒక స్టోరీ ఉంది. అది ఏంటంటే అసలు చాలా మహిమ గలదంట ఆ ఫ్లాగ్ కూడా. ఏంటి అంటే ఒకసారి ఈ ఫ్లాగ్ అది ప్రతిరోజు ఆ ఫ్లాగ్ని చేంజ్ చేస్తూ ఉంటారనమాట యాక్చువల్గా. సో ఈ పైకి ఎక్కి అది తీసి మళ్ళీ వేరేది పెట్టి, ఇది ఆ ట్రైబ్సే చేస్తారు. అదొక వంశం ఉంటుంది, ఆ వంశం వాళ్ళే చేస్తారు, వేరే వాళ్ళు ఎవ్వరు చేయరు అది. సో ఏమవుతుంది, ఒక అబ్బాయి, చిన్న బాలుడు, చిన్న అబ్బాయి, ఆయన మేబీ 14 అట్లా ఉండొచ్చు. ఆ బాబు ఏం చేస్తాడంటే ఆయననే చేంజ్ చేస్తూ ఉంటాడు ఆ ఫ్లాగ్. అప్పుడు అయితే ఇది జరిగి రీసెంట్గానే, ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడని విన్నా నేను. మేబీ ఆయన ఇప్పుడు ఒక 50 ఇయర్స్ అట్లా ఉండొచ్చు అంతే. ఆయన ఇంకా బ్రతికున్నాడు అని విన్నాను నేను. సో ఆయన ఆ ఫ్లాగ్ మార్చడానికి పైకి ఎక్కుతూ ఉంటాడు. చాలా కష్టం అది యాక్చువల్గా ఎక్కడానికి కూడా. సో పైకి అంత కష్టమైన ఎక్కుతారు వాళ్ళు. సో పైకి ఎక్కి ఆ ఫ్లాగ్ తీసి ఇంకొక ఫ్లాగ్ పెడతారనమాట. అది ఎక్కుతూ ఉంటే పాపం ఏమైతుందంటే జారుతుంది, జారి కింద పడిపోతాడు. పడిపోయినప్పుడు ఏదో ఒకటి, ఒక మంకీ అంట,
స్పీడ్గా వచ్చేసి ఆయనని పట్టేసుకుంటుందంట ఏమీ కాకుండా. ఎంత అద్భుతం చూడండి. అది ఎప్పటి కాలంలో జరగలేదు ఇది. మొన్న మొన్న జరిగిందే. 100 ఇయర్స్ కూడా కాలేదు. మొన్న మొన్న జరిగిందే అది. సో చూడండి ఎంత అంటే డివోటీస్ని ఎంత బాగా కాపాడుతాడు కృష్ణుడు. మనం ఒక్కసారి ఆయనకి అంటే మనం నమ్మాలి ఫస్ట్ థింగ్. ఇదే కదా మనం ప్రీవియస్ శ్లోకాస్లో కూడా చెప్పుకున్నాం. 3.33 వీటిల్లో కూడా మనం చెప్పుకున్నాం ఏంటంటే ఫెయిత్. ఫెయిత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు నమ్మాలి దేవుణ్ణి. నువ్వు నమ్మితే ఆయన నీకు ప్రాణం ఇచ్చేస్తాడు. అంటే ప్రాణం ఇన్ ద సెన్స్ ఆయన అంత ఇదిగా చూసుకుంటాడు అనమాట. ఆయన నిన్ను ఎంత ఇదిగా కాపాడుకుంటాడు అంటే అంత ఇదిగా కాపాడుకుంటాడు. సో ఒక మంకీ వచ్చేసి సడన్ గా ఆయనని ఏమీ కాకుండా దింపుతుంది. మళ్ళీ ఆయననే ఎక్కుతాడు, మళ్ళీ ఫ్లాగ్ను మారుస్తాడు. నో ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆయన ఇప్పటికే బ్రతికి ఉన్నాడంటే మీరు ఊహించండి. ఒక 50 ఇయర్స్ కంటే ఎక్కువ కాలేదు ఆయన ఈ సంఘటన జరిగి. అంటే కలియుగంలోనే జరిగింది ఫస్ట్. అంటే ఎప్పుడో కాదు, ఇంకా 1000 ఇయర్స్ కూడా కాదు, అసలు 100 ఇయర్స్ కూడా కాలేదు. ఇట్లాంటి మహిమ జరిగింది. సో అది ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఇంకొకటి చూడండి, కృష్ణ భక్తుడు ఇంద్రజిమ్న మహారాజు పిల్లలు వద్దు అనుకోవడం కూడా ఎంత గ్రేట్ చూడండి. ఎవరైనా కానీ కూడా ఇవాళ రేపు పిల్లలు కావాలి అని ఎంత ఇదిగా ఇది చేస్తూ ఉంటారు. అసలు అన్ని దేవుళ్ళని మొక్కుకుంటూ ఉంటారు, కానీ ఆయన మాత్రం నాకు పిల్లలు వద్దు అని చెప్తాడు. ఎందుకు అనంటే ప్రేమ పిల్లల మీద పోతుంది. మనము ప్రేమిస్తాం, పిల్లల్ని ప్రేమిస్తాం. ఏదన్నా అయినా కానీ కూడా మా బాబుకి జ్వరం వచ్చింది, అయ్యో ఎట్లా ఎట్లా, ఇవే తపనలు ఇవే ఉంటాయి. అసలు ఆ తపనలు వద్దు అనుకుంటాడు. అసలు అలాంటివి ఏమి వద్దు నాకు అంటే అప్పుడు ఏమవుతుంది, మొత్తం కృష్ణకే మొత్తం కృష్ణ అడిక్ట్ అవ్వడం. లైక్ ఇవాళ రేపు అందరు సిగరెట్ వీటికి అడిక్ట్ అవుతున్నారు కదా, అట్లా వాటికి కాకుండా కృష్ణకి అడిక్ట్ అవ్వాలి. అది చాలా గొప్ప విషయం ఇందులో మనం తెలుసుకోవాల్సింది. ఇంకా ఈ సుదర్శనుడు కూడా మనకి అట్లాంటి ఫీలింగ్స్ రావద్దు. నేనే గ్రేట్ భక్త, అట్లాంటి ఫీలింగ్ ఎప్పుడు రావద్దు. ఎప్పుడు ఏమనుకోవాలి అని అంటే నాకంటే ఎంతో మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళ నుంచి నేర్చుకోవాలి మనము. ఎప్పుడు కూడా పడడానికి ఎవరైనా తిడితే కూడా పడితే చాలా మంచిది. మనం తిడితే పడడం నేర్చుకోవాలి, అది చాలా మంచిది. అది నేర్చుకున్నాము అని అంటే ఎంత హ్యాపీగా ఉంటామంటే అంత హ్యాపీగా ఉంటాం. సో మనము ఇంకా దీని గురించి ఇప్పుడు ఆధ్యాన్ ఏదో చెప్పాడు, ఆ గుండె గురించి వాటి గురించి మనం ఇంకొకసారి ఎప్పుడైనా దాని గురించి మాట్లాడుకున్నాము. అది కూడా ఇంకా ఈ టైం సరిపోదు యాక్చువల్గా. ఇంకా ఏంటి, ఇంకేమన్నా మీకేమైనా తెలిస్తే చెప్పండి అమ్మా. జగన్నాథ్ ఎవరైనా రథయాత్రకి వెళ్ళారా ఎవరైనా? నాకు ఒక డౌట్ మాతాజీ. యాక్చువల్లీ డౌట్ కాదు, కానీ మీరు అన్నారు కదా ఇంద్ర ఇంద్రజమున హా, ఇంద్రజమున అతను మహారాజు లోపలికి పోయినాక అతను డిసపియర్ అయినాడు కదా, ఇంకా స్టోరీ చెప్పలేదు. నీలమాధవ డిసపియర్ అయిపోయాడు. ఆయన ఆయన లేడు, వెళ్ళిపోతే యాక్చువల్గా అక్కడ ఒకటి ఉంది. ఏంటి అంటే అది ఎవ్వరు ఆ ట్రైబల్స్ మాత్రమే వర్షిప్ చేయాలి. ఎప్పటి నుంచో అది ఎవ్వరికీ తెలియదు అక్కడ ఒక భగవంతుడు ఉన్నాడు అనేది, అసలు ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. సో ఈ ట్రైబల్స్ మాత్రమే పూజిస్తూ ఉంటారనమాట ఆ భగవంతుణ్ణి. సో ఈ విద్యాపతి అంత తిరుగుతూ ఉంటాడు కదా కృష్ణుని, అంటే ఆయనకు ఒక డిజైర్ ఉంటుంది కదా, కృష్ణ దర్శనం కావాలి అంటే ఎంత మహిమ ఎక్కడ ఉంది అనేది పంపిస్తాడు విద్యాపతిని. సో విద్యాపతి మొత్తం తిరుగుతూ ఉంటాడు కదా, అంత కనుక్కుంటూ ఉంటాడు, ప్లేసెస్ అన్ని తిరుగుతూ ఉంటాడు. సో తిరుగుతూ ఉంటే ఈయన ఎక్కువగా ఈ నీలమాధవ గురించి తెలుసుకొని ఆయన అడుగుతాడనమాట, ఎవరు విశ్వవసును, నన్ను తీసుకెళ్ళవా, ఆ ట్రైబల్స్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసుకుంటాడు, నన్ను అక్కడికి తీసుకెళ్ళవా అని అడుగుతాడు అనమాట. ఆ నీలమాధవుని దగ్గరికి తీసుకెళ్ళమంటే అప్పుడు ఈ విశ్వవాస్ చెప్తాడు, బయటి వాళ్ళకి నాట్ అలౌడ్, మీరు రావద్దు అని చెప్తాడు.
అంటే ఎవరు బయట వాళ్ళు రావద్దు అని చెప్తాడు. ఆ, చెప్తే ఇంకా ఆయనకి చూడాలని కోరుకుంటది. సో ఎట్లా చూడాలి ఆయనకి అర్థం కాదు. సో ఆయన బిడ్డని పెళ్లి చేసుకుంటాడు, విశ్వవాసు డాటర్ని పెళ్లి చేసుకుంటాడు. డాటర్ని పెళ్లి చేసుకుంటే అప్పుడు ఆయన కూడా ఇందులోకి వచ్చేస్తాడు కదా, రిలేషన్ ఏర్పడింది కదా. ఆ సో విద్యాపతి ఉన్న విశ్వవసుకు రిలేషన్ ఏర్పడింది. సో అలా రిలేషన్ ఏర్పడ్డాక అడుగుతాడు, నాకు ఇప్పుడు నా కోరిక, ఒక అల్లుడు కదా, ఇంటి అల్లుడు కదా, ఇంటి అల్లుడు అడిగితే చేయాలి కదా మామ. సో ఆ, అప్పుడు అడుగుతాడు, నాకు ఆ నీలమాధవుని చూడాలని ఉంది అని అంటాడు. అంటే సరే నేను తీసుకెళ్తా అనేసి ఆయనకి ఆ, కళ్ళకు గంతలు కడతారనమాట. ఎందుకు అంటే ఆ దారి ఆయనకి మళ్ళీ వేరే వాళ్ళని ఎవరిని తీసుకురావద్దు, మా ట్రైబ్స్ కాకుండా ఇంకా వేరే వాళ్ళు తీసుకురావద్దు అనే ఉద్దేశంతో ఆయన కళ్ళ గంతలు కట్టి తీసుకొస్తారు. ఆయన ఎంత తెలివిగా ఆయన ఏం చేస్తాడు, మస్టర్డ్ సీడ్స్ ని దారంబట వేసుకుంటూ వస్తాడు. వచ్చి ఆ అక్కడికి వెళ్ళాక కళ్ళ గంతలు తీసేసేసరికి చూస్తాడు, అసలు అద్భుతంగా ఉంటాడు అనమాట. ఎంతో 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 అందంగా ఉంటాడు ఆ నీలమాధవుడు. చూసి ఇంకా ఆయనకి ఎక్కడ ఇంత అందమైన దేవుణ్ణి చూడలేదు. సో చాలా మంది అనుకుంటాడు ఈ విగ్రహాలలో ఏముంటుంది అని. ఆ, మీకు తెలీదు, విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. ఆ ప్రతిష్ఠ చేసేటప్పుడు ఆ దాంట్లో ఆ భగవంతుడు వచ్చి ఉండే అది అంత ఎవరు చేయలేరు అది. సో అది చాలా ఏమంటారు, బ్రాహ్మణులు చాలా మంత్రాల మంత్ర ఉచ్చారణతోటి అందులో భగవంతుడు వచ్చేటట్టుగా చేస్తారు. అవి ఆ రా ఏంటి కొంతమంది ఏముంది ఆ రాయిలో ఏముంటది అనుకుంటారు, వాళ్ళకి రాయిలాగా కనిపిస్తూ ఉంటది, కానీ రాయి కాదు, అందులో ఆ చాలా మహిమ ఉంటది. అందుకోసమే ఆ అందరికి కనిపించడు భగవంతుడు. వేరే గుళ్ళోకి వెళ్ళేసి ఏముంది అని అంటారు కొందరు, కానీ ఆ భగవంతుడు ఒక డివోటీస్ చూసే కళ్ళతో చూస్తే భగవంతుడు కంపల్సరీ కనిపిస్తారు. అదే అదే వేరే వాళ్ళకి మనకి తేడా ఉంటది, ఒక డివోటీకి నాన్ డివోటీకి అదే తేడా. సో అలా ఇప్పుడు అర్థమైందా వర్ణిక? డిడ్ యూ గెట్ ద పాయింట్? వర్ణిక ఎటు వెళ్ళిపోయింది? సరే. ఎస్ మాతాజీ. మాతాజీ ఉమ్, మాతాజీ ఇక్కడ ఆ, వైజాగ్ లో ఒక చిన్న రథయాత్ర జరిగింది మాతాజీ. వెళ్ళావా? ఎస్ వెరీ గుడ్, మాతాజీ. వెరీ గుడ్, వెరీ గుడ్. వెళ్ళాలి. ఆ రథంలో ఉన్న కృష్ణ, సుభద్ర, బలరాములను చూడాలంట కంపల్సరీ. మీరు తాడు లాగడానికి వెళ్తే ప్రాబ్లం వస్తుంది. అలాంటి అంటే ట్రై చేయండి, మంచిదే, కానీ కొంచెం కష్టము. చూడడం అయితే చూడాలి రథంలో ఉన్న. మాతాజీ ఓకే ఓకే, వెరీ గుడ్, వెరీ నైస్. టైం అయిపోయింది. అందరు చెప్పండి వాంఛాకల్ప వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా పతితానాం సింధుభ్యైవ చ పావనేభ్యో పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో వైష్ణవేభ్యో నమో నమో నమః. నమః. గ్రంథరాజ్, ఓకే, ఈరోజు మనకు భగవద్గీత లేదు కాబట్టి జగన్నాథ్ స్వామికి